ఎంఆర్పీఎస్ వర్గీకరణకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం సఫలమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షులు మీసాల శరత్, ఎక్స్ జడ్పీటీసీ గల్లా వెంకటేశ్వర్లు, ఎంజేఎఫ్ హుజూర్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు బయ్యారపు రవీందర్, మందా వెంకటేష్, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఏఎఫ్ మాజీ అధ్యక్షులు బయ్యావరపు రామారావు తదితరులు హాజరయ్యారు. ఒక గొప్ప శుభదినం ఎందుకంటే గత సుమారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలందరికీ కూడా ఇది గొప్ప శుభదినం. మన అన్న మాదిగల ముద్దుబిడ్డ కృష్ణ మాదే గారు 1994 నుంచి ఇప్పటి వరకు తన పోరాట ప్రతిమ ఫలితంగా ఇది మనం సాధించుకోవడం జరిగింది. ఈరోజు అన్న సుప్రీంకోర్టు నుంచి నడుచుకుంటూ వచ్చి ఆయన ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి మాదిగల బిడ్డల కళ్ళల్లో కూడా ఆ కన్నీళ్ళు అనేవి మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మన కృష్ణమాదే గారి కృషి ఫలితము, ఆయన యొక్క త్యాగము, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము. ఇందుకు గాను కృష్ణలకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హుజూర్ నగర్ ఇక్కడ ఎంఆర్పీఎస్ పట్టణ కమిటీ నుంచి అయితేమి, నియోజకవర్గ ఎంఆర్పీఎస్ కమిటీ నుంచి అయితేమి, అలాగనే అంబేద్కర్ హుజూర్ నగర్ పట్టణ కమిటీ నుంచి మేము అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న, మీరు ఎక్కడున్నా కానీ మీరు చల్లగా ఉండాలి, నిండు నీరుళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇదే విధంగా మీరు ప్రతి విషయంలోనూ మాకు అండదండలుగా ఉంటూ మీరు ప్రతి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఈ పోరాటాలు చేస్తూ ఉండాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా యువత మేమందరం కూడా మీ బాటలో మేము నడుస్తామని మేము ఈ దినాన మేము మీకు తెలియజేస్తున్నామన్నా. మీ యొక్క పోరాట ఫలితం అనేది అది వర్ణనాతీతం, అది వర్ణించలేనిది, అది విలువ కట్టలేనిది అది. కాబట్టి అన్న, మీకు మరొకసారి హుజూర్ నగర్ అంబేద్కర్ కమిటీ యొక్క అధ్యక్షతన మీకు మన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే ఇక్కడ శాసనసభలో ఉన్నటువంటి మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వెంటనే దానికి స్పందించి మేము కూడా దీన్ని కట్టుబడి ఉన్నాము, వెంటనే దీన్ని అమలు పరుస్తాము, ఏబిసిడీల వర్గీకరణ, మాదిగా అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి ఉపకులాలందరికీ కూడా మేము తగిన న్యాయం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనడం చాలా శోచనీయం. వారికి మేము మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హుజూర్ నగర్ అంబేద్కర్ కమిటీ తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా, కృష్ణ మాదిగ నాయకత్వం, కృష్ణ మాదిగ నాయకత్వం. మాదిగా జై మాదిగా. మరి 1994 నుండి స్టార్ట్ అయినటువంటి ఉద్యమంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కొనసాగించి ఎన్నో ఆటుపాట్లు మరి మధ్య మరి ఒకటే ఎజెండాగా పెట్టుకొని, అది ఏబిసిడి వర్గీకరణ ఎజెండాగా పెట్టుకొని మరి అనేకమైనటువంటి ప్రజలకు, మరి అణగారిన వర్గాలకు కూడా ఆయన న్యాయం చేసుకుంటూ వస్తూ మరి ఏబిసిడి వర్గీకరణ ఆటగా ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వచ్చినప్పటికీ కూడా మరి అనేకమైనటువంటి సంఘాలని ఒక ఎంఆర్పిఎస్కు అనుబంధంగా మరి ఎంజేఎఫ్, ఎంఈఎఫ్, మరి ఎంఎస్ఎఫ్ మరి అనే పార్టీలను కూడా మరి ఏర్పరిచి ఒక బలమైనటువంటి ఒక జనాంగాన్నిగా ఏర్పరిచి ఒకటే ధ్యేయంగా మరి అవి ఏబిసిడి వర్గీకరణగా మరి ముందుకు కొనసాగుతూ మరి ఈనాడు ఈ ఆగస్టు 1 తారీఖు నాడు మరి సుప్రీంకోర్టులో మరి గత కొంతకాలం కూడా తీర్పు దశకొచ్చేసరికి మా బంధువులైనటువంటి మరి మాలస్తులు కూడా మరి దీన్ని అడ్డుకోవాలని అడ్డుపట్టడం జరిగింది. అడ్డుపట్టిన క్రమంలో మరి పై మెట్టు దాకా వెళ్ళినటువంటి ఆ యొక్క ఘట్టాన్ని మరలా అటు కింద మెట్టు దాకా దిగడం జరిగింది, దాన్ని కొట్టివేయడం జరిగింది. అయినప్పటికీ నేను నిరుత్సాహపడకుండా మరి ఉద్యమమే లక్ష్యంగా మొదలు పెట్టుకొని మరి ఆ ఉద్యమమే యొక్క తన ఊపిరిగా మరి మలుచుకొని కనీసం కాలు ఇరిగి రాడ్లు వేసిన సందర్భంలో కూడా ఉద్యమాన్ని ఆపకుండా మరి ముందుకు కొనసాగిస్తూ కూడా మరి ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, అంటే ఒక వర్గానికే కాదు, ఎస్సీలో ఒక వర్గమే కాదు, మరి అనేకమైన ఎస్సీ
మాల మాదిగలే కాదు, మరి ఆ ఉపకులాలు కూడా 59 ఉపకులాలు కూడా ఉన్నారు, వారు కూడా నష్టపోతున్నారు. వారికి కూడా మరి సమానమైనటువంటి న్యాయం జరగాలనే ఆలోచనతో మరి మందకృష్ణ గారు మరి ఉద్యమాన్ని సాగించి మరి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికానికి మరి ఎస్సీలకును మరి వాళ్ళ యొక్క ఆశలను మరి మరి సంతోషకరంగా మార్చినటువంటి పరిస్థితి వాతావరణాన్ని ఈ ఆగస్టు నెల 1 తారీఖున తీసుకురావడం మరి మాదిగ కులాలకే కాదు, మాదిగ ఉప కులాలకు కూడా మరి ఎంతో మరి గర్వకారణమని కూడా సంతోషకరమని కూడా మరి తెలియపరుస్తున్నారు. అదే కాకుండా 2004లో ఇచ్చినటువంటి వర్గీకరణ గనక అయాల మన మాల సోదరుల గనక మనకి సపోర్ట్ చేసినట్లయితే మరి వాళ్ళ మనకు ఉమ్మడిగా కలిసి కూడా మనం ఎన్నో ప్రయోజనాలను జాతి కోసం ఎన్నో ప్రయోజనకరమైనటువంటి మరి ఉద్యమాలను చేసి మన జాతికి ప్రయోజనకరమైనటువంటి మరి పథకాలు ఎన్నో సంపాదించుకున్న వాళ్ళమే 20 సంవత్సరాలు ఇంకా మన జాతి వెనకబడిపోయిందని చెప్పేసి మరి ప్రెస్ మీట్ ద్వారా కన్నీటితో మరి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఈ మాల కులస్తులైనటువంటి మనలో ఒక భాగమైనటువంటి వారు దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎట్టకేలకి సుప్రీంకోర్టు మరి ఇచ్చిన తీర్పు ప్రజలకి ఒక వెలుగుగా మరి భావిస్తున్నారు. ఆనాడు మరి అంబేద్కర్ గారు ఎంతైతే మరి శ్రమించారో, ఒక అణగారిన వర్గాలకి ఎంతైతే ఆయన కష్టపడి తన కుటుంబాన్ని తన కుమారుల్ని మరి సైతం కూడా జాతి కోసము మరి ఈ దేశం కోసము మరి దారబోచాడు. అదేవిధంగా ఈ అంబేద్కర్ సాధించిన ఫలాలను మరి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా మరి ఇందులో కొంత ఎస్సీలకి మరి యొక్క అన్యాయం జరుగుతున్నటువంటి ధోరణి చూసి అన్న చెలించి మరి ఈ యొక్క ఉద్యమాలను సాధించి మరి ఈ జాతికి కూడా న్యాయం జరిగే విధంగా సమన్వయమైనటువంటి న్యాయం జరిగే విధంగా మరి పోరాడి ఇవాళ ఆయన సాధించిన విజయము ఆయన ఒక్కడికే కాదు, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు కూడా మరి ప్రయోజనకరంగా ఉంటున్నాయని ఉండబోతున్నాయని కూడా మేము ఎంతో గర్వంగా మరి తెలియపరుస్తున్నాము. మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు అణగారిన వర్గాలకు దళితులు విజయ పతాకం ఎగిరేసిన రోజు ఎన్నో దెబ్బలు తిని కన్నులు తిని రైల్వే స్టేషన్లో పండుకొని జైల్లోకి పోతూ ఎంతోమంది చనిపోతూ ఎస్సీ వర్గీకరణ పోరాటం కోసం ఎంతోమంది కృషి చేయడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర ఈ మందకృష్ణ మాదిగ గారు తీసుకోవడం జరిగింది. సుదీర్ఘ పోరాటంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు మాటిచ్చినట్టునే ఈరోజు మాట నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, వర్గీకరణ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పట్టణ అంబేద్కర్ యువజన అధ్యక్షులు శరత్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై మాదిగా, జై జయ మాదిగా.